వీక్షకులకు స్వాగతం, నమస్కారం. దేశంలో ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగబోతూ ఉంది. ఆ ఎన్నికల్లో ఎన్డీఏ తరపున రాధాకృష్ణన్ గారు, కాంగ్రెస్ కూటమి తరపున సుదర్శన్ రెడ్డి గారు ఇద్దరు పోటీ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గోడ మీద పెళ్లిలా కూర్చుని ఉన్నాడు. పిల్లి కంటే నక్కలాగా పొంచి చూస్తున్నాడని చెప్పుకోవచ్చు. ఇటీవల జరిగిన పరిణామాలు చూస్తూ ఉంటే రాహుల్ గాంధీ, మాణిక్యం ఠాగూర్ మాట్లాడిన మాటలో జగన్ రెడ్డిని విమర్శించిన కఠినమైన విమర్శలు చూస్తూ ఉంటే జగన్ రెడ్డి కూడా అలాగే మాణిక్యం ఠాగూర్ని, రాహుల్ గాంధీని విమర్శించడం చూస్తే కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థికి జగన్మోహన్ రెడ్డి ఓటు వేసే పరిస్థితి లేదు. రాజ్నాథ్ సింగ్ గారి పిలుపు మేరకు మా నాయకులతో చర్చించి ఓటు వేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పాడని చెప్పి వక్రాక్షల ప్రచారం జరుగుతూ ఉంది. ఇంకో పక్కన ఎన్డీఏలో భాగస్వామి అయిన టీడీపీ పార్టీ, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిన్న కూటమి అభ్యర్థిని అభినందించడం, శుభాకాంక్షలు తెలియజేయటం, మద్దతు తెలియజేయడం కూడా చూసాం. ఈ పరిణామాలను ఎలా చూడాలి, జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి విశ్లేషించడానికి మనతో పాటు సోషల్ యాక్టివిటీ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే శ్రీలీల. నమస్తే. ఉపరాష్ట్రపతి ఎన్నికలు, ఎన్డీఏ కూటమి, కాంగ్రెస్ కూటమి, గోడ మీద నక్కలా జగన్మోహన్ రెడ్డి ఎట్లా విశ్లేషిస్తారు, ఎలా చూస్తారు? గోడ మీద పిల్లి అనుకుంటాము, పిల్లిని మించిన అన్ని గుంట నక్క పనులు కాబట్టి నిజంగానే పులిని చూసి నక్క వాత పెట్టుకుందంటారు కదండి, అవే మొన్నటిదాకా మచ్చలు చూస్తే నేను పులిని అని చెప్పేసి చెప్పుకునే ప్రయత్నం చేశాడు. మరి పులివెందుల్లో ఆ విషయం తెలిసిపోయింది అందరికీ. ఇది వాతలు పెట్టుకున్న నక్క, పులి కాదని. ఆ వాతలేంటి 5 సంవత్సరాల్లో కోర్టులు ఏ విధంగా ముట్టికాయలు వేసినాయో కూడా చూసాం. ఎన్ని వీళ్ళు అసత్యాలు మాట్లాడారు, మరి ఎలాంటి అన్యాయాలు చేశారు, అక్రమాలు చేశారు కూడా చూసాం. ఈ రోజున వీళ్ళ ద్వంద్వ వైఖరి కూడా చూసాం ఎన్నోసార్లు, ఎన్నో రకాలు. ఈ రోజున ప్రజలకు చెప్పేదేంటి, జగన్మోహన్ రెడ్డి చేసేదేంటి, ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి అని కొంతమంది విమర్శిస్తున్నారు. కానీ ముఖ్యంగా గతంలో ఈయన మెడలు వంచి స్పెషల్ స్టేటస్ తెస్తాను నేను, నాకు ఓటేయండి అన్నట్లుగా ఆపరేషన్ దుర్యోధనలో శ్రీకాంత్ డైలాగులు గుర్తొస్తాయి. హైదరాబాద్కి నేను బీచ్ని ఓడరేవని తెస్తానని చెప్పేసి, సముద్రాన్ని తీసుకొస్తాను, అలా ఉంటాయి జగన్మోహన్ రెడ్డి ప్రగల్భాలు చాలా పలికాడు. నడుము వంచేసాడు ఆఖరికి. అయ్యో, కొబ్బరికాయ కూడా కొట్టలేడండి ఆయన, నడుము వంచి నించొని కొబ్బరికాయ కొడతాడు. కొబ్బరికాయ కొట్టాక నడుము వంచలేదు, కానీ మోడీ కాళ్ళ మీద పట్టాక మొత్తం శరీరాన్ని వంచేశాడు. జాతీయ జెండా ఎగరేయాలంటే మెడబట్టేసిద్ది, పొట్టోడు కదా ఎగరేయలేడని చెప్పేసి చాలా మంది అంటున్నారు. మరి అదేవిధంగా జాతీయ గీతం పడాలి, జాతీయ జెండా ఎగరేస్తే మరి ఆ గీతం రాదు కదా అని చాలా మంది అంటున్నారు. అంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, ఇంత దుస్థితికి చివరికి వచ్చిద్దని పాపం ఆయన కూడా అనుకోని ఉండడు. చివరికి ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది, ఎలా వచ్చిందంటే ప్రజలను మోసం చేయటం వల్లే వచ్చింది. కానీ సమర్థవంతమైన నాయకుడు రాష్ట్రంలో ఉంటే ఎలా ఉండిద్ది? మరి ఆ నాయకుడికి ఒక తండ్రికి తగ్గ తనయుడిగా నారా లోకేష్ గారు ఎలా చక్రం తిప్పుతున్నారు ఢిల్లీలో. నిజంగా ఎంత గొప్పగా ఉందో వింటుంటే. పుత్రుడు పుట్టంగానే కాదు, మంచి కీర్తి ప్రతిష్టలు తెచ్చుకొని ఒక మంచి వ్యక్తిగా తీర్చిదిద్దబడినప్పుడు ఆ తండ్రికి ఎంతో పుత్రోత్సాహం అని చెప్పేసి మనం వింటూ ఉంటాం. నీతి వాక్యాలు కానివ్వండి, ఇవన్నీ సుమతి శతకాలు, వేమన శతకాల్లో. నిజంగా అంత గొప్పగా పేరు తెచ్చుకొని ఒకవైపు నందమూరి తారక రామారావు గారి ఆలోచనల్ని, ఆయన ఆశయాల్ని, ఇటువైపు నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనల్ని, ఆయన ఆశయాల్ని, ప్రజలను కూడా ఈ రోజున ఆకట్టుకునే విధంగా వాళ్ళ మనసుల్ని ఈయన ఏ విధంగా మరి ఆకర్షించాడు. వాళ్ళు ఈ రోజున బ్రహ్మరథం పట్టారు. మంగళగిరిలో చూస్తే నిజంగా అడుగడుక్కి ఆయన్ని ఏ విధంగా చూస్తారో చూసాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి యువగళం పేరుతో ఎన్ని రకాలుగా ఈ రోజున ఇళ్ల పట్టాలు, అదే ఈ రోజున ఒక చరిత్రగా నిలిచిపోయింది. మరి ఈ రోజున చూస్తే ఎవరికైతే ఢిల్లీ వెళ్ళి నారా లోకేష్ గారు మద్దతు ఇచ్చి మరి ఫ్లవర్ బొకే ఇచ్చి కంగ్రాచులేషన్స్ చెప్పి మేమందరం కూడా మీకు సపోర్ట్ చేస్తున్నాం అన్నారో, అదే వ్యక్తికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మా పార్టీ తరపున మద్దతు ఇస్తున్నాం అని చెప్పి ప్రకటించారు. అంటే ఇక్కడ ఎవరి మెడలు ఎవరు వంచారు, ఎవరు సాష్టాంగ నమస్కారం చేయటానికి కూడా ఈ రోజున మా ఒళ్ళంతా వంచేసి మేము ఏదైనా చేయటానికి రెడీ అని చెప్పి చెప్తున్నట్టుంది జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి. నిజంగా అదే కనిపిస్తుంది. ఓహో, వీళ్ళు కేంద్రం మెడలు వంచడం కాదు, వీళ్ళే ఒళ్ళు వంచి ఈ రోజున ఏం చెయ్యాలనేది చేపించే నాయకుడు ఒకరు వచ్చారు అన్నట్లుగా ఉంది ప్రజలందరికీ కూడా. పులివెందుల్లో మరి మనం చూసాం, వీళ్ళ కనీసం డిపాజిట్లు కూడా రాలేదనేది ఒక ఘన విజయం. అయితే టీడీపీ పసుపు జెండా ఎగరటానికి అక్కడ ప్రజలందరూ కూడా ప్రజాస్వామ్యం నిలబెట్టుకోవటానికి ఈ రోజున ఇక్కడ చూస్తే
మరి ఎవరిని కూడా లెక్క చేయని విధంగా తనకి ఇష్టమైతేనే తనకి ఏదైనా తను రక్షించుకోవటానికి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రవర్తిస్తాడో మనం చూసాం. అలాంటిది కూటమి ప్రభుత్వం మీద అవాకులు చవాకులు ఈ రోజున మాట్లాడమనండి. అంబటి రాంబాబుని, గోరంట్ల మాధవ్ని, పేర్ని నానిని, కొడాల నానిని, రోజాని, మరి నేను మాట్లాడుతుంది శ్యామల, వీళ్ళందరిని ఒక్కసారి సతీష్ రెడ్డి, అవినాష్ రెడ్డి అందరిని ఒకసారి మాట్లాడమనండి. ఈ రోజున ఏం జరిగింది, జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడని ఢిల్లీ స్థాయిలో, ఈ రోజున ఒక రాష్ట్రంలో కాదు ఢిల్లీ స్థాయిలో ఏం చేశాడు. మరి ఇది కదా చరిత్ర అంటే, దీన్ని కదా చరిత్ర అంటారు. ఇది కదా ఒక నాయకుడు సమర్థవంతంగా పనిచేస్తే ఎలా ఉంటుంది, ఆయన తెలివితేటలను ఉపయోగించి ప్రజలను ఏ విధంగా మనం రక్షించుకోవాలి, వాళ్ళకి రక్షణ కల్పించాలి, వాళ్ళకి మనం సంక్షేమ పథకాలు ఏ విధంగా ఇవ్వాలి, వాళ్ళని క్షేమంగా ఏ విధంగా చూసుకోవాలి, ఒక రాష్ట్ర కీర్తి ప్రతిష్టలు ఏ విధంగా మరి తారాస్థాయికి తీసుకెళ్లిన వ్యక్తులుగా ఈ రోజున మనకు కనిపిస్తున్నారు. ఒక సమ్మోహన శక్తిగా ఈ రోజున ప్రజలందరినీ కూడా, ఒకవైపు చూస్తేనంటే ఇండస్ట్రీలు, కంపెనీలు, రాష్ట్ర అభివృద్ధి, వీళ్ళు విష ప్రచారం చేస్తుంది అమరావతి మీద ఏ విధంగానూ మనం చూసాం. ఈ రోజున చూస్తే రాష్ట్రంలో సస్యశ్యామలంగా కృష్ణమ్మ, గోదావరి పరవళ్లు దొక్కుతూ ఏ విధంగా చక్కగా వర్షాలు పడి పొంగి పొరలిపోతుంటే వీళ్ళేమో విష ప్రచారం చూడలేక కళ్ళు మంటలు పుడుతున్నాయి. కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి చేసిన పనేంటి? వీళ్ళందరికీ సమాధానం చెప్పగలరా? ప్రెస్ మీట్ పెట్టగలరా? ఆ ధైర్యం ఉందా? మోడీ గారిని, నారా లోకేష్ గారిని ఎదిరించగలరా? అంటే మాకు తోక ముడిచేసాం, మాకంతా ఇది లేదు, మా వల్ల కాదు, మా పని అయిపోయింది, మా పార్టీ ఫ్యాన్ గుర్తు కాదు గొడ్డల గుర్తు అని కూడా మేము ప్రకటించుకోబోతున్నాం అన్నట్లుంది ఈ రోజున వాళ్ళ పరిస్థితి. ఈవీఎం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అన్న సన్నాసులు ఇవాళ అదే కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడాన్ని ఆ సన్నాసులు ఎలా విశ్లేషిస్తారనుకున్నారు, ఎలా మాట్లాడతారనుకున్నారు, వాళ్ళని మీరు ఎలా చూస్తారు? అది అప్పుడు అలా జరిగిపోయింది. బొత్స సత్యనారాయణ గారు మాటలు విన్నారా? అప్పుడు 3 రాజధానులు అన్నారు కదా, తర్వాత అమరావతి మాకు ఇష్టమని ఫస్ట్ చెప్పారు కదా, తర్వాత ఎందుకు 3 రాజధానులు అన్నారు, మరి ఇప్పుడేమంటారు మీరు అని చెప్పేసి ఈ మధ్యనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చా ఆయనకు ఒక క్వశ్చన్. ఆయన ఏమన్నారంటే, అప్పుడు పరిస్థితులకు అలా చెప్పాము, ఇప్పుడు ఆలోచించుకొని మళ్ళీ చెప్తాము, రేపేం జరిగిద్దో మాకేం తెలుసు, ఇదే మాట్లాడతారు. మాతా భిక్షాన్ని తీసినట్టు ఏ పూట గడప ఆ పూట అనమాట. అంతే, ఎప్పుడు తప్పుడే. మీకు రేపు సంగతి అనవసరం. ఈ రోజు ఏంటి, ఈ రోజు మమ్మల్ని మేము రక్షించుకున్నామా, మా పార్టీ తరపున ఏదో ఒకటి మాట్లాడామా, పక్కెళ్ళామా, మా పేటీఎంలో డబ్బులు వచ్చినాయి అన్నట్లు మాట్లాడేవాళ్ళు కొంతమంది. మరి అదే కదా, ఈ తర్వాత మరుసటి రోజుకి వచ్చేటప్పటికి నిన్న ఎందుకు మాట్లాడామో, ఆ సందర్భం వేరే, ఈ సందర్భం వేరే, తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. అది వాళ్ళ పార్టీకి మెయిన్ ఈ 3 స్లోగన్స్ అనమాట. చెడు వినకు, అనకు, కనకు అని చెప్పేసి 3 కోతులు మనకి చూస్తూ ఉంటాం. మన గాంధీజీ గారు చెప్పినట్లుగా వీళ్ళేమంటారంటే తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. ఇలాంటి వ్యక్తులు అనమాట వీళ్ళందరూ కూడా. ఈ రోజున రాష్ట్రంలో ఏదో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మరి జబర్దస్త్ స్కిట్లు చూసే పని లేకుండా వీళ్ళు స్క్రిప్ట్లు వస్తున్నాయి, మరి అలా కాలక్షేపం చేస్తూ కామెడీ షోలు చేసుకుంటూ వీళ్ళు గడపవలసిందే తప్పించి వీళ్ళకంటూ ఇంకా ఆ జెండా పట్టేవాడు కట్టేవాడు ఉండడు. ఎప్పటికైనా సరే వచ్చేది కూటమి ప్రభుత్వంలో మళ్ళీ వీళ్లే మద్దతు ఇచ్చే పరిస్థితి ఈ రోజున మనం చూస్తున్నాం. రాష్ట్రంలో కూడా రాబోయే రోజుల్లో అదే జరిగిద్ది. జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో చాచి కొడితే ఏ పరిస్థితి వచ్చిందో వివరిస్తూ, అలాగే తాము మద్దతు ఇస్తున్న తమ అభ్యర్థి, తమ ఉమ్మడి అభ్యర్థి, కూటమి అభ్యర్థి, ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్ గారికి ఓటు వేసే పరిస్థితి కల్పించి మెడల వంచి ఓటు వేయాల్సిన పరిస్థితికి తీసుకొచ్చిన నారా లోకేష్ గారిని అభినందిస్తూ, మెడల వంచి మరీ ఓట్లు వేయబోతున్న జగన్మోహన్ రెడ్డి పనితీరుని, జగన్మోహన్ రెడ్డి రాజకీయ పరిస్థితిని వివరించిన శ్రీలీలా గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.